హాయ్ హలో వెల్కమ్ టు సూర్య సూత్రం రవి మంత్రం. మనం ఇతరులతో పోల్చుకోవడం మానేసిన రోజే మన జీవితం మొదలవుతుందని గుర్తించాలి. మన జీవితాన్ని ఇతరులతో పోల్చుకోవడం, అతను అంత సంపాదించాడు, ఆమె అంత అందంగా ఉందే, ఇతను ఇంత సంపాదించాడు, అది అలా ఉంది, ఇది ఇలా ఉంది, ఇలా పోల్చుకోవడం వల్ల మన దగ్గర ఉన్నటువంటి ఆనందాన్ని మనమే దూరం చేసుకుంటున్నాం. పోల్చుకోవడం మొదలైన చోట అసంతృప్తి పుడుతుంది, అసూయ పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. మన జీవితం ఒక పుస్తకం అయితే దాన్ని మరో పుస్తకంతో పోల్చుకోవద్దు. ఎందుకంటే ప్రతి క్రత ప్రత్యేకమే. ప్రతి గమ్యం విలువైందే. అది మనం గుర్తించాలి. ఇతరులతో పోల్చుకోవడం మానేసిన రోజు నుంచే మనల్ని మనం ప్రేమించడం మొదలుపెడతాం. అదే అసలైన ఆనందం. ప్రతి మనిషి ప్రయాణం వేరు. వాళ్ళ ప్రయాణం వాళ్ళది. మన దారి మనది. గమ్యం ఒకటే అయినా చేరే సమయం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. పోల్చుకోవడం అనేది మన ఆనందాన్ని మనం చీల్చుకోవడం లాంటిది. పరుగు పందెంలో పరిగెత్తే గుర్రం ఎప్పుడూ పక్క గుర్రాన్ని చూడదు. చూస్తే వేగం తగ్గిపోతుంది. గమ్యం దూరం అవుతుంది. అలాగే మన జీవితం కూడా. ఇతరులను చూస్తూ గడిపేస్తే మన దారి మనం మర్చిపోతాం. పోల్చుకోవడం అంటే దేవుడు మన కోసం ప్రత్యేకంగా రాసిన కథను వదిలేసి ఇంకొకరి కథలో మనం హీరో అవ్వాలని ప్రయత్నించడం లాంటిదే అని గమనించాలి. మనలా నవ్వగలిగేది ఎవ్వరూ లేరు. మనమే. మనలా కలలు కనగలిగేది ఇంకొవ్వరు ఉండరు. మనమే. మనలా ఈ ప్రపంచానికి అవసరమైన వ్యక్తి కూడా ఇంకొకరుండరు. మనమే అవ్వాలి. ఇతరుల విలువను చూసి మన విలువను తగ్గించుకోవద్దు. సూర్యుడు ఉదయించే సమయంలో ప్రపంచం వెలుగుతోంది. చంద్రుడు ఉదయించే సమయంలో ప్రపంచం ప్రశాంతంగా నిద్రపోతుంది. అయితే మరి ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే ఏం చెప్తాం? ఇద్దరూ గొప్పే. అందుకే మనం ఎవరితో పోల్చుకోవద్దు. వాళ్ళు వాళ్ళే, మనం మనమే అనేది మనం గుర్తించాలి. చివరగా ఒక్కటే, పోల్చుకోవడం మానేద్దాం. ఎందుకంటే మనం కాపీ కాదు, ఒరిజినల్. మరో మంచి టాపిక్స్‌తో మళ్ళీ కలుద్దాం. మీ రవీంద్ర సూరి.